జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. గురుగారు, ప్రస్తుతం ఉన్న అంటే ఉద్యోగానికి సంబంధించిన సమస్య ఎంత ఘోరంగా ఉంది అంటే విదేశాల నుంచి అంటే గత కొన్ని నెలల క్రితం వరకు మనం విదేశాల్లో మాత్రమే ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు, అందరూ ఇండియాకి వచ్చేస్తున్నారు, ఈ రకమైన విధానాలు విన్నాము. ప్రస్తుతం మన దగ్గర కూడా అంటే అది ఎటువంటి ఉద్యోగమైనా సరే, ఈ రోజు ఉన్న ఉద్యోగం పొద్దున మనం లేచేసరికి అసలు ఉంటుందా, ఏం వార్త వినాల్సి వస్తుంది ఉద్యోగానికి సంబంధించి అనే భయం ఎక్కువైపోయింది ప్రతి ఒక్కరిలో కూడా. అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా ఇదంతా ఏం లేదు, ఉద్యోగం కాపాడుకోవడమే ఇప్పుడు పెద్ద బాధ్యతగా అయిపోయింది. మనం కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా మన చేతుల్లో లేని పరిస్థితి చూస్తున్నాం. ఏం చేయాలంటారు ఈ ఒక పెద్ద సమస్యకి? మనం ఏం చెయ్యాలి అనేదానికంటే అసలు ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అనేది ప్రధానమైనటువంటి కారణం. ముఖ్యంగా దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయేటటువంటి సూచనలు ఒకటి. అంటే 10 మంది చేయాల్సినటువంటి పని ఒక కంప్యూటర్ ఒక రోజులో చేసేస్తూ ఉన్నది. అంటే దానికి ఏఐ రావడం ఒక కారణం అవుతూ ఉంటుంది, టెక్నాలజీ పెరిగినటువంటి కారణం అవుతుంది. అలాగే మనకి ఏ సమస్య ఉన్నా గూగుల్లో ఒకటి కొడితే ఆ సమస్యకు పరిష్కారం అదే చెప్పడం ఒక కారణం అవుతూ ఉంటుంది. అంటే 10 మంది చేసేటటువంటి పని ఒక సిస్టమ్ చేసేస్తుంది. సిస్టమ్ చేసేటప్పుడు ఆ 10 మంది మనకి ఎందుకు అవసరం అవుతారు అనే ఒక మైండ్ సెట్ రావడము దీనికి చాలా ఘోరమైనటువంటి ఇబ్బంది. అలాగే అమెరికాలో కూడా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మనుషులతో అవసరం ఉండట్లేదు. ఇప్పుడు రానున్న కాలంలో మనుషులతో పని లేకుండా రోబోట్లే పనిచేస్తాయి, యంత్రాంగాలే పనిచేస్తాయి. ఒక మనిషి లేకుండా కూడా మనిషికి కావాల్సిన వస్తువులన్నీ తయారు చేసే మిషన్లు అలాంటివి వచ్చేసాయి. ఇక మనిషితో ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? ఆల్రెడీ మనం ఎన్నెన్ని రెస్టారెంట్లలో రోబోట్లు చూస్తున్నాము. రెస్టారెంట్ లో అసలు ఇంతకు ముందు ఏదైనా పదార్థాలు చేయాలంటే ఒక చపాతీ చేయాలన్నా మనిషి అవసరం. ఇప్పుడు మిషన్లు వచ్చేసాయి. ఇక మనిషితో ఏం పని ఉంటుంది? ఒక మనిషి రోజులో 100 చపాతీలు చేస్తే అదే మిషన్ రోజుకి 1000 చపాతీలు చేస్తుంది. అంటే అలాంటి మిషన్లు వచ్చేసాయి. అలాగే ఇప్పుడు ఇంట్లో పని చేసేటటువంటి వ్యక్తులు దొరకకపోతే రోబోట్లు తెచ్చి పెట్టుకుంటున్నారు. అంటే ఒక మనిషి చేయవలసిన పని ఒక యంత్రం చేస్తుంది. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుంది? జనాలకి ఏంటి అంటే జనాలు మాకు అవసరం లేదు, ఎందుకంటే మాకు ఇక్కడ సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు కంపెనీస్ కానివ్వండి, లేదా ఉద్యోగస్తులకు కానివ్వండి, లేదా ఎవరికైనా వాళ్ళకి ఏం కావాలి? పై అధికారులకు పని కావాలి. పని ఏ రకంగా కంప్లీట్ కావాలి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. అది మనిషి ద్వారా అయిందా, యంత్రం ద్వారా అయిందా, లేదా తంత్రం ద్వారా అయిందా వాళ్ళకి సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ 10 మందితో అవసరం లేనప్పుడు తప్పనిసరిగా ఏ ఉద్యోగమైనా పోతుంది. అది పోవడం అనేటటువంటి టెక్నాలజీ అని పెరగడం ఒక కారణమైతే, ఈ మధ్యకాలంలో వచ్చిన ఏఐ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో న్యూస్లు కూడా ఏఐని పెట్టి న్యూస్ నడిపించేటటువంటి పరిస్థితులు వచ్చాయి. యూట్యూబ్లో కూడా చూసుకున్న, సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసుకున్న, లేదు అని అంటే కనుక పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్లో చూసుకున్న, ఏఐ ద్వారా కూడా మనం రన్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఇంకా రాబోయేటటువంటి కాలంలో ఉద్యోగాలు దొరకడం కాదు కదా, అసలు ఉద్యోగం అంటేనే కనిపించకుండా మాయమైపోతుంది రాబోయేటటువంటి కాలం. అసలు మనిషితో పని లేకుండా జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అలాంటివి చాలా మట్టుకు జరిగేటటువంటి దౌర్భాగ్య స్థితులు వస్తున్నాయి. అందుకే ఉద్యోగాలనే తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు అయిపోయాయి ఇప్పుడు. మీరు అన్నట్టుగా చాలా మంది ప్లానింగ్ చేసుకుంటారు, అరే పలానా నాకు నెలకి ఇంత వస్తుంది ఇన్కమ్, దీన్ని ఏ రకంగా దేనికి వినియోగించుకోవాలి, దేనికి మెయింటైన్ చేసుకోవాలని ఆలోచించే మధ్యతరగతి కుటుంబాల వరకు, ఉన్నత కుటుంబాల వరకు అందరూ ఒక ప్లానింగ్లో ఉంటారు. కానీ అది ఎంతవరకు ఆ వ్యక్తికి ఉద్యోగం ఉన్నంత వరకు, ఈ నెలంతా ఇన్కమ్ వచ్చేంత వరకు మాత్రం ఉంటుంది. అది రేపు అయిపోయింది అనుకోండి, కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది. కుటుంబంలో అలజడులు మొదలవుతాయి. కుటుంబంలో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోతూ ఉంటుంది. గొడవలు మొదలవుతాయి. డబ్బులు కట్టలేక, లేదా ఉద్యోగాలు దొరకలేక, అసలు మనిషి జీవితమే గడపలేక అనేక రకాల దౌర్భాగ్య స్థితులు మొదలవుతున్నాయి. అది టెక్నాలజీ అనే ఒక పేరుతో చాలామంది మోసపోతూ ఉన్నారు. అలాగే ఇప్పుడున్నటువంటి కాలంలో ఉద్యోగము కాపాడుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. ఇక దాన్ని మనము కాలంతో అంచనా వేస్తే దాన్ని మార్చేటటువంటి శక్తి మన దగ్గర లేదు. కానీ ఇక ఎంత టెక్నాలజీ పెరిగినా మనిషి యొక్క విధానం అయితే ఎవరికైనా కావాల్సింది. మనిషి లేకపోతే ఎవరికి ఏమీ నడవదు. కాకపోతే తగ్గించుకుంటున్నారు అంతే. ఉద్యోగాలు లేవు అని కాదు, రావు అని కాదు. కాకపోతే 10 మందితో ఉద్యోగం చేసేదానికంటే అరే నాకు 2 ఉంటే నడుస్తుంది, కాలం వెళుతుంది,
నా యొక్క వ్యవస్థ నాకు నడుస్తుంది అనే మైండ్ సెట్ పెరిగిపోవడం వల్ల మీరు అన్నట్టుగా ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఇంకా రాబోయే కాలంలో ఇంకా తగ్గిపోయేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎంతకైనా కాస్త జాగ్రత్తగా అందుకే నేను ఎప్పటికైనా చెప్తాను. మనిషికి ఒక ఇన్‌కమ్ కాదు, సెకండ్ ఇన్‌కమ్ కూడా చాలా అవసరము. చాలామంది అప్పుడు చెప్పినప్పుడు మీలాగా 10 లేవు కదా అని చెప్పి నా మీదనే సెటిల్ చేసినటువంటి జీవితాలు చాలా ఉన్నాయి. మనిషి జీవితంలో ఎప్పుడు ఏది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు కూడా తెలీదు. అందుకే సెకండ్ ఇన్‌కమ్ అనేటువంటిది ఉద్యోగం ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుందో తెలీదు. ఒకవేళ వృత్తి ఉంటుంది. అది నడుస్తుందో నడవదో గ్యారంటీ లేదు. కాబట్టి పర్మనెంట్ ఇన్‌కమ్ సోర్స్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఏర్పరచుకోవాలి. ఏది ఉన్నా లేకపోయినా అరే నెలకు నేను ఏం చేసినా చేయకపోయినా ఇంట్లో కూర్చున్నా నా భార్య, పిల్లలకు నాకు జీవితంలో సరిపడా ఇన్‌కమ్ నాకు ఇంతొస్తే నేను బ్రతకగలుగుతాను అనే ఇన్‌కమ్ ప్రతి ఒక్కరు అంటే భూమి మీద ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మనిషి దాన్ని ఏర్పరచుకుంటే మనిషికి టెన్షన్స్ ఉండవు. టెన్షన్ లేకపోతే హెల్త్ బాగుంటుంది. హెల్త్ బాగుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే హాయిగా 10 సంవత్సరాల్లో బతికేది ఇంక 20 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాం. ఒకదానికొకటి అన్నిటికీ ముడిపడే ఉందండి జీవితము. కాబట్టి సెకండ్ ఇన్‌కమ్ అనేటటువంటిది ఎప్పటికైనా ఉండి తీరాలి అనేటటువంటిది కాన్సెప్ట్. అలా ఇప్పుడు లేకపోతే మీరందరూ సెకండ్ ఇన్‌కమ్ అనేటటువంటిది ఆప్షన్ ఎంచుకొని మీరు ఎందుకంటే కలియుగంలో డబ్బుతోనే ప్రపంచము. డబ్బుంటేనే ఏదైనా నడుస్తుంది. డబ్బు లేకపోతే నీ కడుపున పుట్టిన కొడుకైనా, నీ తోబుట్టువైనా, నీకు బంధువులైనా, మిత్రులైనా ఎవ్వరు వాల్యూ అనేటటువంటిది ఇవ్వరు. అంటే ఇక్కడ వాల్యూ అని డబ్బుతోటని కాదు. డబ్బు ఉంటే నీకు వాల్యూ పెరుగుతుంది. దానివల్ల నువ్వు సుఖపడతావు. నిన్ను చూసి 10 మంది ఆదర్శంగా ఉంటారనేటటువంటిదే తప్ప ఇక్కడ డబ్బు ఉంటే హీనంగా చూస్తారు లేకపోతే అని కాదు. డబ్బు ఉంటే నీకు మర్యాద పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో అన్నీ అవే చూస్తున్నాను. డబ్బు ఉంటేనే చుట్టాలు, బంధువులు, మిత్రులు, ఫ్రెండ్స్ అందరూ వస్తారు. డబ్బు లేకపోతే కనీసం ఫోన్ లేపడానికి కూడా అవకాశం ఉండనటువంటి సిట్యుయేషన్. అంటే లోకం తీరు అది. లోకం తీరు అలా నడుస్తుంది. దాన్ని మనం ఏం మార్చలేము. కాబట్టి కనీసము ఉద్యోగం అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే నెలంతా కష్టపడి ఆ నెలాఖరికి వచ్చే ఆ జీతం డబ్బులు దానికోసం ఎదురుగా అటు ఆశ చూస్తూ ఉంటాము. అది ఒకవేళ పోయిందనుకోండి ఇక జీవితంలో దానికంటే నరకప్రాయం లేదు. నెల వస్తుందంటే ఈఎంఐలు, రెంటులు, ఇంట్లో ఉన్నటువంటి కరెంట్ బిల్లు, వాటర్ బిల్ ఎక్కడ లేని కష్టాలన్నీ గుర్తుకొస్తాయి. రెడీగా ఉంటాయి వచ్చే రెడీగా ఇన్కమ్ ఒకదానికొకటి వెనుక రెడీగా ఉంటాయి. కాబట్టి ఇన్కమ్ అనేది ఎప్పటికైనా అందుకే పెద్దలు ఒక మాట చెప్పేవారు. 4 రాళ్ళు సంపాదిస్తే 2 రాళ్ళు వెనకకు వేసుకోవాల్సిందే. ఎందుకంటే నీ కష్టకాలంలో అదే నిన్ను రక్షిస్తుంది అని చెప్పేసి. అది ఎవరు పాటిస్తున్నారో చెప్పండి. చాలామంది ఏమనుకుంటారు అనంటే ఒక మాట ఈ రోజు ఉన్నావు కాబట్టి ఈ రోజు జీవితమే చూసుకోరా నాయనా. రేపటి జీవితం రేపు ఉంటావు. రేపటి జీవితం ఉంటావని భరోసా ఉంది కాబట్టి నీకు 4 రాళ్ళు వెనుక వేసుకోమని చెప్పారు తప్ప, ఈరోజు నేను సంపాదించి ఈరోజు ఉంటే చాలురా నాయనా అనుకునే ప్రతి ఒక్కడు ఫర్దర్‌గా కష్టపడాల్సినటువంటి తత్వమే ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు కాదు రేపు భవిష్యత్తు నువ్వు ఆశపడి సంపాదించుకొని దాచుకో. అది ఎప్పటికైనా నేను కాపాడుతుంది. ఇప్పుడు మీరన్న ఈ విధానము అంటే ఎంతొస్తే అంత దుబారా చేసే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అంటే సేవ్ చేసుకోకుండా మీరన్నట్లు రేపు ఉంటానో లేదో తెలీదు పడుకొని తెల్లారి లేస్తే అన్నట్టుగా. కానీ చాలా మందికి వచ్చే ఇన్కమ్ వాళ్ళ కనీస అవసరాలకు కూడా సరిపోకుండా మళ్ళీ అప్పులు చేసుకునే విధానం ఉన్న వాళ్ళకైతే ఇది వర్కౌట్ అవ్వదు. అండ్ మీరు చెప్పినట్టుగా సెకండ్ ఇన్కమ్ అట్లా ఆలోచించడానికి అన్ని వ్యవస్థల్లో ఇది కుదరదు. ఇది కుదరండి. 100% కుదురుతుంది. మనిషికి కుదరదు, కాదు అని చెప్పే మాటలు ఏంటంటే దాన్ని దాటేయడానికి, దాన్ని తప్పించుకోవడానికి. ఎందుకు కుదరండి? ప్రతి మనిషి ఇప్పుడు కష్టపడితే డబ్బొస్తుందని ప్రతి ఒక్కరు అంటారు కదా! మరి ఆ కష్టపడేటువంటి డబ్బు ఎందుకు నిలవట్లేదు అని అంటే మనిషి మైండ్‌లో ఏం ఫిక్స్ అవుతదంటే నెలకు నేను ఒక 50,000 సంపాదిస్తా కాబట్టి ఈ 50,000ని దీనికి అన్నిటికి క్యాలిక్యులేషన్ ఏసుకుంటాడు. 50,000కి 50,000 నువ్వు ఖర్చులకు లెక్క పెడితే జమ ఎక్కడి నుంచి ఉంటుంది? 50,000 వస్తున్నాయి. ఒక 30,000 దీనికి పోయినా 20,000 మిగులుతాయి అని ఆలోచించే ప్రతి ఒక్కడికి అది సాధ్యపడుతుంది. ఎగ్జాంపుల్‌గా మీ జీతం ఒక 2,00,000 అనుకోండి. ఆ 2,00,000లో ఒక ₹1,00,000 ఖర్చు పెట్టినా మిగతా ₹1,00,000 మనం దాచుకుంటే భవిష్యత్తులో అది ఉపయోగపడుతుందనే ఆశ ఉంటే ఖర్చులు ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. నువ్వు వచ్చేదానికి ఇటు ఖర్చులు కరెక్ట్ క్యాలిక్యులేషన్ ఏస్తే ఎక్కడ మిగులుతాయి? అందుకే వచ్చేదాన్ని మనం ఎంతవరకు కాపాడగలుగుతాము అనేటటువంటిది ఒకటి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా వ్యాపారం చేసేవాడే ఉన్నాడు. వ్యాపారస్తుడు ఏమనుకుంటున్నాడు అనంటే నాకు రోజుకి ఇంత గిరాకవుతుంది. ఈ వచ్చిన దాంట్లో నేను ఇంత నా యొక్క షాపుకు వినియోగించుకుంటా. ఇంత నా పర్సనల్‌కి అంటే ఇన్‌కమ్‌గా మార్చుకొని దాన్ని సేవింగ్ చేసుకుంటాను అనుకుంటాడు. అదే ఒక ఉద్యోగస్తుడు అనుకోండి. ఉద్యోగస్తుడికి ఏం చేయాలి ఆలోచన? ₹1,00,000 వస్తున్నాయి. అందులో నేను ఒక 60,000 పోను. కనీసం ఒక 40,000 అయినా నేను సేవింగ్ చేసుకుందాము అనే ఆలోచన మైండ్ సెట్ ఉంటే దానివల్ల 2 రకాల ప్రయోజనాలు. ఒకటి ఖర్చులు తగ్గిపోతాయి.
రెండవది ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ప్రతి ఒక్క దాంట్లోనే ఉంటుందండి. అది మనము ఆచరించే విధానంలో ఉంటుంది. మీరు 2 లక్షలు సంపాదించి 2 లక్షలకు ఈఎంఐలకి 2 లక్షలు వస్తున్నాయి కదా అని చెప్పేసి లగ్జరీ లైఫ్ కావాలి, నాకు కార్ కావాలి, విల్లాలు కావాలి, బంగ్లాలు కావాలి, లేదంటే అది కావాలి, ఇది కావాలి, ఆశకు అంతు లేదు. ఆశకు అంతు లేదు అన్నప్పుడు నీ ఖర్చులు కూడా అంతు లేకుండా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ ప్రయోజనాలు తగ్గించుకుంటే ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది. ఉద్యోగం గురించి మాట్లాడారు కాబట్టి ఉద్యోగము అనేటటువంటిది అది ఫిక్స్డ్ ఇన్కమ్. దానికి ఏమేం చేయాలనేటటువంటిది వాళ్ళు నెలంతా ఆలోచన చేసి దాన్ని ఏ రకం ఒక్కొక్క దానికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కానీ ఉద్యోగం అనేది నేను ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ చెప్తా. ఉద్యోగము ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఉద్యోగంలో ఉన్నవాడు జీవితంలో వృద్ధిలోకి రాలేడు. వ్యాపారం ఉన్నటువంటి వాడు, సెకండ్ ఇన్కమ్ ఉన్నటువంటి వాడు ఎక్కడైనా వృద్ధిలోకి వస్తాడు. అది ఆలోచించుకుంటే బాగుంటుంది. ఇంకోటి, దీనికి కారణం టెక్నాలజీ పెరుగుతూ ఉంటుందండి. ఆ టెక్నాలజీ ప్రకారంగానే మనం జీవితంలో ముందుకు వెళ్తూ ఉండాలి తప్ప, ఎక్కడ తీసిన గొంగడి అక్కడే నాకు జీతం వస్తుంది కదా, ఇక నాకు కుటుంబం నడుస్తుంది కదా అని అంటే అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో ఎవరికీ తెలియదు. అది ప్రైవేట్ సంస్థలకు, గవర్నమెంట్ వాళ్ళకి ఏం దోకా లేదు. అవును. ఎందుకంటే వాళ్ళకు స్థిరత్వం ఉంటుంది. గవర్నమెంట్ తీయాలన్నా కూడా వాళ్ళకు ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. వాళ్ళు టైమ్ ఆఫ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది. లేదంటే వాళ్ళకు ఒక ప్రావిడెంట్ డివిడెంట్ ఫండ్ అనే ఒక ఉమ్. బల్క్ అమౌంట్ వాళ్ళకి ఇస్తూ వస్తుంది. ఉంటారు. అవును. కాబట్టి వాళ్ళకి టెన్షన్ లేదు. ఎవరికి ఇబ్బంది? ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు, లేదు అనంటే గనక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వీళ్ళకు ఎప్పుడు ఉంచుతారో, ఎప్పుడు తీసేస్తారో తెలియట్లేదు. ఇంకా రాబోయే కాలంలో ఉద్యోగాలన్నీ వెళ్ళిపోతాయి. ఇక ఉద్యోగం చేయడానికి మనిషి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయి మనుషుల యొక్క భారం పెరిగిపోయేటటువంటి తరహాలు రాబోయే రోజుల్లో వస్తాయి. కాబట్టి అలా జరగకుండా ఉద్యోగాలకు సెకండ్ ఆప్షన్ ఎంచుకునే ప్రయత్నం చేయండి. లేదా మీ దగ్గర ఒక అమౌంట్ ఉంది. దాన్ని మీరు ప్రతి నెల ఎంతవరకు ఉంటే మీకు ఇన్కమ్ వస్తే బాగుంటుంది అనుకునేంత ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి తగినటువంటి విధంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ కానీ, డిపాజిట్ కానీ చేస్తే ఇక అంతకు మించి ఉద్యోగం దేనికి చేస్తాం? బ్రతకడానికి. మరి బ్రతకడానికి మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఆ వచ్చేటటువంటి డబ్బు మనకు నెల ఎంత కావాలో మనం ఒక అంచనా వేసుకుంటే అది వస్తే ఉద్యోగం ఉన్నా లేకపోయినా మనం హ్యాపీగా బ్రతకగలుగుతాము అనేటటువంటిదే నా సలహా అండి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విధానాలన్నీ బాగున్నాయి. ఇవన్నీ ఆచరించాలి కరెక్ట్‌గా అనంటే ఉద్యోగం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు తీసేసే లిస్ట్‌లో నేను ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఏదైనా పరిహారం చేసుకుంటే ఉన్నాయండి. చేసుకోవాలి కదా! ఇప్పుడు పరిహారాలు అన్నారు. వాస్తవమే. అది పెద్ద పరిహారం అని నేను చెప్పను. చిన్న అంటే మనిషి చేయగలిగినటువంటి పరిహారమైనా గిది చేస్తే మనకేమొస్తుంది కదా అని కొట్టి పారేసే వాళ్ళే ఉన్నారు తప్ప చేసేవాళ్ళు ఎవరు? నమ్మకం. అయినా నమ్మకంతో చెప్తున్నాను. బ్రహ్మ ముహూర్తంలో లేచి ఉదయం 5-6 గంటల మధ్య కాలంలో నేనొక మంత్రం చెప్తాను. ఆ మంత్రం గనక మీరు నిరంతరం ఉపాసన చేసుకుంటే మీకు స్థిరత్వం ఏర్పడుతూ ఉంటుంది. ఒకవేళ మీకు ఉద్యోగం ఆల్రెడీ ఉంటే గనక ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీకు జీవితంలో వృద్ధిలోకి రాగలుగుతారు. పై అధికారంలోకి వెళ్ళగలుగుతారు. అలాగే మీకు జీవితంలో ఉద్యోగుల స్థిరత్వం తప్పకుండా ఏర్పడి మీకు జీవితంలో సకల లాభాలు కలుగుతాయి. అదేంటి? మనం రోజు చెప్పుకునే మంత్రమే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. ఇది అందరికీ తెలిసిన మంత్రమే. కానీ ఈ చిన్న మంత్రం చేసుకోవడానికి కూడా బద్ధకం ఎక్కువైపోతుంది. 5 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి అంటే మనిషితో కానటువంటి పని. వామ్మో అంటారు. వామ్మో అంటారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే నీ గురించి నువ్వు కూడా చేసుకోకపోతే రేపు ఉన్నటువంటి ఉద్యోగం కావచ్చు, లేదా వాడు ఎప్పుడు తీస్తాడనే భయం కావచ్చు, అంత ఒక నెలంతా కష్టపడి ఒకడు జీతం ఇస్తున్నాడంటే అనేవాడికి నువ్వు ఇంత భయపడుతున్నావే, మరి నీ గురించి నువ్వు భయపడి ఈ యొక్క చిన్న మంత్రం బ్రహ్మ ముహూర్తంలో చదువుకోవడం వల్ల నీకు వచ్చే నష్టం ఏంటి అనేది ఎవరు ఆలోచించడం లేదు. ఇవన్నీ చేసుకుంటే నిజంగానే ఆగుతాయా అంటే ఆగుతాయి. అది ఎలా ఆగుతాయి అంటే ఆ మంత్రానికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిది, నువ్వు లేచినటువంటి ముహూర్తం అలాంటిది, నువ్వు ప్రాతకాలంలో ఇప్పుడు విఘ్నేశ్వరుని దేనికి సూచికగా చూస్తామంటే విఘ్నాలు దూరం చేయడానికి, విఘ్నేశ్వరుడు అంటేనే ఆటంకాలు దూరం చేయడానికి, ఉన్నటువంటి దాంట్లో జ్ఞానం కలగడానికి. ఈ 3 కూడా ఇచ్చేటటువంటిది విఘ్నేశ్వరుడు. నేను చెప్పిన మంత్రం ప్రతి ఒక్కరికి వస్తుందండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు. చిన్న మంత్రమే, అందరికీ తెలిసిన మంత్రం. ఇది చేసుకోవడానికి కూడా బద్ధకం మొదలవుతుంది. మనిషికి అంత బద్ధకం ఉన్నప్పుడు ఇంకేం నెరవేరుతాయి? ఒకవేళ అంటే సంఖ్య ఏమన్నా ముఖ్యమా? ఏమి ఎన్నిసార్లు అయినా సంఖ్య లేదండి, మీ చేసుకోవచ్చు. ఓపిక. నేను ఒకటే చెప్తా, సంఖ్య చెప్పాననుకోండి ఉన్నది కాస్త ఊడిపోయేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ సంఖ్య ఏం అవసరం లేదు, నీ ఓపిక. 11 సార్లు చేసుకుంటావా, 21 సార్లు చేసుకుంటావా, 108 సార్లు చేసుకుంటావా, 1008 సార్లు చేసుకుంటావా, నీ యొక్క ప్రాప్తంలో అది ఇమిడీకృతమై ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఆలోచన, ఇది చిన్న మార్గం చేసుకోండి. నీకు స్థిరత్వం దొరకకపోతే నన్ను అడగండి.
అది చిన్న మంత్రమే, కానీ దాని యొక్క శక్తి అనంతము. చూడ్డానికి విశ్వం ఇంతే ఉంటుంది, మనకు పెద్దగా కనిపిస్తుంది, భగవంతునికి ఇంతే విశ్వము. కాబట్టి ఇంత విశ్వంలో అందరినీ రక్షించేవాడు భగవంతుడు. ఆ భగవంతుడు మన మీద దయ చూపించాలి అని అంటే ఆయనను మనం ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్ చేయాలి అని అంటే ఇంప్రెస్ మీన్స్ నేను వాడుక భాషలో చెప్తున్నాను, ఆయన అనుగ్రహం పొందాలి. అనుగ్రహం పొందాలంటే కనీసం ఈ చిన్న పని ఆయన చేసుకోవాలి. తలుచుకుంటూ ఉండాలి ఆయన మంత్ర అంతే. రూపంలో. మరి ఇప్పుడు నేను ఏమంటున్నాను, తలుచుకోవాలి. ఎందుకు తలుచుకోవాలి? ఒక చెడు సంఘటన తలుచుకున్నాం అనుకోండి, నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, అవును. ఆలోచనలు చెడు మార్గం వైపు వెళ్తాయి. అదే ఒక మంచిని తలుచుకున్నాం అనుకోండి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, సన్మార్గంలో వెళ్ళేటటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి మనసు మంచిదైతే బుద్ధి మంచిదవుతుంది, బుద్ధి మంచిదైతే ఆలోచనలు మంచిగా ఉంటాయి, ఆలోచనలు మంచిగా ఉంటే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది, భగవంతుని అనుగ్రహం కలిగితే ఉద్యోగం నుంచి ఎవరు మనల్ని తీసేయలేరు అనేది గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలండి. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం పరమాత్మకు జీవా సరే